ట్రాన్స్ఫార్మ్, క్రాప్ టూల్, డైనమిక్ జూమ్. సో ఇప్పుడు మనం ఈ 3 టూల్స్ ని ఎఫిషియెంట్ గా ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఈ 3 టూల్స్ అనేవి 2 ప్లేసెస్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఒకటి ఇన్స్పెక్టర్ ట్యాబ్ లో అండ్ ఇంకోటి ప్రోగ్రామ్ మానిటర్ లో ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ ఉంటుంది, ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు మనం 3 టూల్స్ ని డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ టూల్. సో ఫస్ట్ క్లిప్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఇక్కడ 2 విండోస్ ఉన్నాయి కదా, మనకి ఈ విండోతో ఏం యూజ్ లేదు సోర్స్ మానిటర్తో. సో మనం ఇక్కడ ఇది మనకు కనిపిస్తుంది కదా ఐకాన్ రెక్టాంగిల్ షేప్లో, దీని మీద క్లిక్ చేయండి. ప్రోగ్రామ్ మానిటర్ ఒకటే కనిపిస్తుంది. సో నేను క్లిక్ చేశాను. మళ్ళీ ఇక్కడ మీరు 2 విండోస్ కనిపిస్తాయి, దీని మీద క్లిక్ చేస్తే మీకు 2 విండోస్ వచ్చేస్తాయి. నేను ఒక విండో చూస్తాను. సో ఇప్పుడు క్లిప్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఫస్ట్ ఇక్కడ ఇన్స్పెక్టర్ ట్యాబ్ లో చూద్దాం ట్రాన్స్ఫార్మ్ టూల్ గురించి. ఇక్కడ చూసారు మీరు ట్రాన్స్ఫార్మ్ టూల్, ఇది ఆన్ ఆఫ్ మీరే సెట్టింగ్స్ అన్న చేసినా సరే ఇక్కడ ఆఫ్ చేస్తే మీకు ఇదేం పని చేయదు. సో ఇది ఫస్ట్ ఇది ఆన్ చేసుకోవాలి, ఆన్ అయి ఉంటుంది డిఫాల్ట్గా. సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ టూల్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ట్రాన్స్ఫార్మ్ టూల్లో జూమ్, పొజిషన్, రొటేషన్, యాంకర్ పాయింట్, పిచ్, ఫ్లిప్ ఇవన్నీ మీకు జనరల్గా నేమ్స్ బట్టి తెలుస్తాయి. సో ఇదేంటంటే జూమ్ చేస్తుంది, ఎక్స్ వైలో లింక్ అయి ఉంది. మనం జూమ్ చేస్తే ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్లో 2 జూమ్ అవుతాయి. సో రీసెట్ చేయాలంటే ఒకటి మీరు జూమ్ మీద డబుల్ క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ రీసెట్ బటన్ ఉంది కదా చూడొచ్చు రౌండ్ గా, మీకు దీని మీద క్లిక్ చేస్తే రీసెట్ అవుతుంది. XYని మీరు అన్లింక్ చేయాలంటే ఇక్కడ లింక్ సింబల్లో కనిపిస్తుంది కదా, మీరు దీని మీద క్లిక్ చేయండి, అన్లింక్ అయిపోతాయి. సో ఇప్పుడు మీరు జూమ్ చేస్తే Xలోనే జూమ్ అవుతుంది, ఇక్కడ జూమ్ చేస్తే వైలోనే జూమ్ అవుతుంది. సో నేను మళ్ళీ రీసెట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది జూమ్, నెక్స్ట్ ఇది పొజిషన్ చూడొచ్చు, ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఇక్కడ వై డైరెక్షన్లో మూవ్ అవుతుంది. రీసెట్ చేస్తున్నాను. అలాగే మీకు ఇప్పుడు రొటేషన్ యాంగిల్ చూడొచ్చు, రొటేషను, ఇది యాంకర్ పాయింట్, దీని గురించి ఒక 30 సెకండ్స్లో చెప్తాను. ఇది నెక్స్ట్ పిచ్ చూడొచ్చు మీరు, పిచ్ ఇది హారిజాంటల్ ఫ్లిప్, ఇది వర్టికల్ ఫ్లిప్. రీసెట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇవి స్పెసిఫిక్గా వీటికి మాత్రమే రీసెట్ సపరేట్గా. ఇప్పుడు నేను అన్నీ ఒకసారి రీసెట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, మీకు ట్రాన్స్ఫార్మ్కి స్ట్రైట్లో ఇక్కడ రీసెట్ అని ఉంది కదా, ప్లస్ సింబల్ ఉండి మొత్తం ఈ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ మొత్తాన్ని రీసెట్ చేస్తుంది. చూడండి క్లిక్ చేద్దాం. సో చూసారా మొత్తం అన్ని ప్రాపర్టీస్ రీసెట్ చేసాయి. ఇది ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ ఇన్స్పెక్టర్ ట్యాబ్ లో. నెక్స్ట్ మనం ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ ప్రోగ్రామ్ మానిటర్ లో ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూలో చూద్దాం. సో ఇక్కడ మన ప్రోగ్రామ్ మానిటర్లోకి వచ్చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూలో క్లిక్ చేస్తున్నాను, ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, నేను ట్రాన్స్ఫార్మ్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఇక్కడ ఇది హైలైట్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏముండదు, దీని మీద క్లిక్ చేస్తే మీకు హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు చూడొచ్చు మీరు మనకి బోర్డర్లో వచ్చినాయి అడ్జస్ట్ చేసుకోవడానికి. సో నేను కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నాను, స్క్రోల్ చేయండి, మిడిల్ మౌస్ స్క్రోల్ చేస్తే మీకు జూమ్ అవుట్ అవుతుంది చూడొచ్చు. నేను జూమ్ అవుట్ చేశాను. సో ఇప్పుడు మనం ఈ ఎడ్జెస్ని యూజ్ చేసుకుని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. జూమ్ ఇన్నా, జూమ్ అవుటా, లేకపోతే పొజిషన్ మార్చుకుంటామా, ఎక్స్ వై సపరేట్ ఉంటాయి, దీంట్లో లింక్ అయి ఉండవు. ఇలా చేసుకోవటమా, లేకపోతే రొటేషనా. ఇప్పుడు ఇది ఉంది కదా మనకి, దీన్ని క్లిక్ చేసి తిప్పితే ఇది మనకి రొటేషను, ఇది రొటేషన్ మనకి. ఇప్పుడు ఇది ఏంటంటే యాంకర్ పాయింట్, ఈ మిడిల్ది ఏంటంటే యాంకర్ పాయింట్. సో యాంకర్ పాయింట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఈ యాంకర్ పాయింట్ తీసుకెళ్ళి నేను ఇక్కడ రాక్ పైన పెడుతున్నాను చూడండి. సో ఇప్పుడు నేను కనుక జూమ్ చేస్తుంటే మన క్లిప్ అనేది ఈ యాంకర్ పాయింట్ ఎక్కడుంటే అక్కడ జూమ్ అవుతుంది, అక్కడ దానికి సెంటర్, ఆ ప్లేస్ నుంచి సరౌండింగ్స్ అన్నీ జూమ్ అవుతాయి. ఇది మీకు క్లియర్గా తెలియాలంటే కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. క్లియర్గా తెలియాలంటే చూడండి, ఇప్పుడు నేను రొటేట్ చేస్తాను, ఇప్పుడు మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో ఇప్పుడు రొటేట్ చేస్తున్నాను చూడండి. సో ఇది సెంటర్ పాయింట్, మీకు అక్కడి నుంచి రొటేషన్ జరుగుతుంది. సో ఇది మిడిల్లో పెడుతున్నాను చూడండి క్లిప్కి. సో ఇప్పుడు నేను రొటేట్ చేస్తుంటే మన క్లిప్ మిడిల్ నుంచి రొటేట్ అవుతుంది. సో యాంకర్ పాయింట్ అనేది మీ ట్రాన్స్ఫార్మ్ కానీ రొటేషన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మిడిల్లో ఉంటుంది డిఫాల్ట్గా, సో ఇబ్బంది ఏమి ఉండదు. లేదా మీరు ఈ ప్లేస్ ఉన్న ఆబ్జెక్ట్ నుంచి మీరు జూమ్ చేయాలనుకుంటే యాంకర్ పాయింట్ అక్కడ తీసుకెళ్ళి జూమ్ చేస్తే ఆ ప్లేస్ నుంచి జూమ్ అవుతుంది. సో ఇది ట్రాన్స్ఫార్మ్ టూల్ గురించి గైస్. రీసెట్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ రీసెట్ చేసేయచ్చు డైరెక్ట్. సో నేను ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను మళ్ళీ. సో ఇప్పుడు క్రాప్ టూల్ గురించి చూద్దాం. సో ఇప్పుడు క్రాప్ టూల్ ఇన్స్పెక్టర్ ట్యాబ్ లో చూద్దాం గైస్. క్రాప్ టూల్ అంటే ఏం లేదు గైస్, సింపుల్ క్రాప్ చేసుకోవడం అంతే. సో ఇప్పుడు లెఫ్ట్ నుంచి క్రాప్ చేసుకుంటాం, లెఫ్ట్, రైట్ సైడ్ నుంచి, టాప్ నుంచి, బాటమ్ నుంచి. మీరు ఎడ్జెస్ సాఫ్ట్నెస్ కావాలంటే ఇది గైస్, అంటే ఎడ్జెస్ షార్ప్గా ఉండాలా, సాఫ్ట్గా ఉండాలంటే ఇక్కడ సాఫ్ట్నెస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. సో మీకు తెలుస్తుంది ఎడ్జెస్ సాఫ్ట్నెస్ ఏంటా అన్నది. సో మీరు క్రియేటివ్గా యూజ్ చేస్తే దీన్ని చాలా బాగా యూజ్ చేయొచ్చు గైస్. అలాగే ఈ పక్క వాల్యూస్ ఇక్కడ నుంచి కూడా మీరు డ్రాగ్ చేసుకోవచ్చు గైస్, మీకు ఎలా కావాలంటే అలా. ఇది క్రాప్ టూల్ మనకి ఇన్స్పెక్టర్ ట్యాబ్లో. అలానే ఇప్పుడు ఇక్కడ రీసెట్ చేసేద్దాం, సేమ్ వీటికి కూడా రీసెట్ ఉంటే ఓవరాల్ రీసెట్ ఇది. సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రోగ్రామ్ మానిటర్లో చూద్దాం క్రాప్ టూల్. సో క్లిక్ చేశాను నేను. సో మనకి సింబల్ మారుతుంది చూడండి ఇక్కడ, అండ్ ఇక్కడ మనకి బోర్డర్స్ వచ్చినాయి. సో ఇలానే క్లిక్ చేసి మీరు ఎక్కడ వరకు అయితే క్రాప్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ వరకు క్రాప్ చేసి మీరు ఇది ఆఫ్ చేసేస్తే సరిపోతుంది గైస్.
సో ఇది మీకు క్రాప్డ్ ఇమేజ్ ఇప్పుడు. సో దీన్ని మీరు ఇంకా ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం అనుకుంటే ట్రాన్స్ఫార్మ్ ఓపెన్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసుకొని మీకు ఎలా కావాలి ఎక్కడ కావాలితే అక్కడ అలా పెట్టుకోవచ్చు. సో ఇది క్రాప్ టూల్. రీసెట్ చేస్తున్నాను ట్రాన్స్ఫార్మ్ కూడా. ఇప్పుడు డైనమిక్ జూమ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ క్లిప్ సెలెక్ట్ చేసుకుందాం. ఇన్స్పెక్టర్ ట్యాబ్లో మనకి ఇక్కడ డైనమిక్ జూమ్ అని ఉంది కదా, ఫస్ట్ ఇది డిఫాల్ట్గా ఆఫ్ అయి ఉంటుంది. మనం టాగల్ ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకున్న వెంటనే చూడొచ్చు ఇక్కడ మనకి లీనియర్, ఈజ్ ఇన్, ఈజ్ అవుట్, ఈజ్ ఇన్ అండ్ అవుట్ అని ఉన్నాయి. డైనమిక్ జూమ్ ఎలా యూస్ చేస్తామంటే ఇక్కడ ఇన్స్పెక్టర్ ట్యాబ్లోను ప్లస్ కంబైన్డ్గా ఇక్కడ ప్రోగ్రామింగ్ మానిటర్లో ఇక్కడ డైనమిక్ జూమ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో మనకు కనిపిస్తుంది ఇప్పుడు స్వాప్ అంటే మనకి ఇక్కడ రివర్స్ అవుతాయి ఇవి, జూమ్ ఇన్నా జూమ్ అవుటా అనేది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ గ్రీన్ బోర్డర్ ఉంది కదా, ఇది ఒరిజినల్ క్లిప్. ఇది ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మన రెడ్ బోర్డర్ వరకు మన క్లిప్ అనేది జూమ్ అవుట్ అవుతుంది ఈ క్లిప్ వీడియో ఎండ్ అయ్యేలోపు. సో పెద్దగా ఉంది ఈ క్లిప్, మనం కొంచెం కట్ చేసుకుందాం. సో ఇప్పుడు చూడండి ప్లే చేస్తాను. ఈ క్లిప్, ఈ గ్రీన్ బోర్డర్ ఉన్న క్లిప్ నుంచి మనకి రెడ్ బోర్డర్ ఉన్న క్లిప్ అంత వరకు జూమ్ అవుట్ అవుతుంది. సో ప్లే చేస్తున్నా చూడండి. సో ఇది గ్రీన్ బోర్డర్ ఉన్న క్లిప్. సో ఇప్పుడు స్లోగా జూమ్ అవుట్ అవుతుంది, చూసారా మీరు? సో మీకు ఇంకా బాగా అబ్జర్వ్ చేయాలంటే, ఇంకా బాగా తెలవాలంటే చూడండి, నేను ఇంకా చిన్నగా వేస్తాను. ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ మనం వీడియో ప్లే అవుతున్నప్పుడు ఫస్ట్ మనకు కనిపించేది ఈ బాక్స్లో ఉన్న క్లిప్ మాత్రమే. నెక్స్ట్ మనకి రెడ్ బోర్డర్ వరకు మనకి వచ్చేస్తుంది క్లిప్, వీడియో క్లిప్ ఎండ్ అయ్యేలోపు. సో ఇప్పుడు మనకి జూమ్ అవుట్ అవుతుంది రెడ్ బోర్డర్ వరకు. సో ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి. సో చూసారా ఇప్పుడు మనకి జూమ్ అవుట్ అవుతుంది క్లిప్ అనేది స్లోగా. సో ఇది డైనమిక్ జూమ్ అనమాట. అలాగే ఇప్పుడు స్వాప్ చేస్తున్నాను నేను చూడండి. స్వాప్ మీద క్లిక్ చేస్తున్నాను. స్వాప్ మీద క్లిక్ చేస్తే మనకి గ్రీన్ రెడ్ స్వాప్ అయినాయి. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ గ్రీన్ బోర్డర్ ఉంది కదా, గ్రీన్ బోర్డర్ నుంచి రెడ్ బోర్డర్ వరకు వెళ్తుంది, జూమ్ ఇన్ అవుతుంది మనకి ఇప్పుడు. సో చూడండి ప్లే చేస్తాను. సో చూసారా మనకి స్లో జూమ్ ఇన్ అవుతుంది. సో ఇది డైనమిక్ జూమ్ చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయి ఉంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే మీ ఎడిటర్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది వాళ్ళకి కూడా. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరింత కంటెంట్తో.